సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ అప్రతిష్ట పాలు చేసేలా మాట్లాడారన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కొడంగల్ ఫార్మా క్లస్టర్లో సీఎం అల్లుడి కోసం భూసేకరణ చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడారన్నారు. ఫార్మా క్లస్టర్లో భూమి కోసం ఇప్పటి వరకు ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు రామ్మోహన్ రెడ్డి. ఫార్మా క్లస్టర్లో కాలుష్యం లేని కంపెనీలనే ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించారన్నారు రామ్మోహన్ రెడ్డి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీ రామారావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడం జరిగింది. కొడంగల్ లోపల పారిశ్రామిక వాడ కేటీఆర్ మాట్లాడడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అల్లుడు గురించే ఈ సేకరణ జరుగుతుందని చెప్పి అంటున్నాడు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను. అక్కడ ఎవరైనా అప్లికేషన్ పెట్టారా కొడంగల్ లోపల పారిశ్రామిక పెట్టడానికి అని చెప్పి అడిగినాను. ఇంతవరకు ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. కానీ అక్కడ పారిశ్రామిక వాడ ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తు లోపల ఎవరైనా గ్రీన్ ఫార్మా కాలుష్యం లేని పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే వారికి కేటాయించడానికి 600 ఎకరాలను సేకరిస్తున్నాం. సగం భూమిని సేకరించడం జరిగింది, ఇంకా భూమిని సేకరిస్తున్నాం. ఇందులో 200 ఎకరాలు గ్రీన్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా 50 ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి, టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఫార్మాసిటీలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే విధంగా ఈ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కూడా కొడంగల్ ప్రాంతం లోపల వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి విషయం లోపల ఈరోజు అబద్ధాలను కేటీఆర్ ప్రచార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది ప్రజలను అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహించి అక్కడ కలెక్టర్ పైన ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి జరిపే విధంగా తద్వారా ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా నువ్వు కృషి చేస్తున్నావు. అదేవిధంగా మీ నాయకుడు మీ పార్టీ నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి 40 సార్లు ఎందుకు ఈ యొక్క బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్తో మాట్లాడవచ్చింది, A1గా ఎవరైతే తప్పించిండ్రో మీరు ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడవచ్చింది, మీ ఇద్దరు కలిసి కుట్ర చేసిర్రు, ఈ కుట్రను బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ మాటలు నమ్మడానికి ఇప్పుడు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు. నీకు ఇప్పటికైనా కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి గారు అల్లుడు పరిశ్రమ పెట్టడానికి అప్లికేషన్ పెట్టినన్నావు. నువ్వు కనుక ప్రూవ్ చేయకపోతే 24 గంటల్లో నువ్వు నీ యొక్క సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్కు నేను సవాల్ విసురుతున్నాను.